ఎక్కువ నువ్వు అమ్మాయిలతో ఉంటావా అబ్బాయిలతో ఉంటావా? వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టం? అరే నీ నవ్వుకి ఫిదా అయిపోతున్నాను. అని ఇష్టమా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జగ్గు, చిన్న జగ్గు, పెద్ద జగ్గు. అందరికి నచ్చిన మనం చూసుడు నాగలేదు, వాళ్ళు నాకు పెడతలేదు. అందుకే నేను ఫస్ట్ పేరు చెప్పు. నీ పేరేంటి? గట్టిగా చెప్పు. మీరు చెప్పొద్దు, మీ పేరు అడిగినా. ముఖ్యమంత్రి. చెప్పు చెప్పు అడుగు. ఏం పేరు? గట్టిగా చెప్పు. జగన్. చెప్పొద్దు, మనకి స్పీడ్ ఉండాలి. మనకి స్పీడ్ చెప్పు, గట్టిగా చెప్పు. ఏం పేరు? జగన్. ఏ క్లాస్? 7th. ఏ స్కూల్? మాస్టర్ మైండ్. అరే ఎందుకట్లా సిగ్గుపడుతున్నా చెప్పు. ఎందుకట్లా సిగ్గుపడుతున్నా? బంగారు చిలకనే ఉన్నావు. అందరు ఎందుకు ఇట్లా నేను ఏడిపిస్తారు? జనాల్లో ఫ్యాన్సా? ఎందుకు ఏడిపిస్తారు? చెప్పు. నువ్వు ఎందుకు ఇట్లా తయారైతే? ఎక్కువ నువ్వు అమ్మాయిలతో ఉంటావా అబ్బాయిలతో ఉంటావా? గట్టిగా చెప్పాలి. అరే గట్టిగా చెప్పు. అబ్బాయిలు చెప్పాలి. అమ్మాయిలు ఇద్దరితో ఉంటావా? ఒక్కరితో ఎక్కువ? ఎవరి ఇష్టం నీకు ఎక్కువ? బాయ్స్ ఇష్టమా గర్ల్స్ ఇష్టమా? నిజం చెప్పు కదా. ఎందుకు అట్లా నవ్వుతున్నావు? ఈ అన్న ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అంటే ఎట్లా ఇష్టం ఉంటుంది? ఏదైనా ఒకటి చెప్పు. ఏదైనా ఒకటి. ఎక్కువ ఎవరు ఇష్టం? ఈయన ఇద్దరు ఉండదు, ఒకరి పేరు చెప్పాలి. ఎవరి ఇష్టం? అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నేను అట్ట అవుతాను వాళ్ళ పేరు ఇష్టం. మళ్ళీ ఇద్దరు అని చెప్తాను ఇప్పుడు. చెప్పు కదా ప్లీజ్. గజాల చెప్పు గజాల. వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టం? ఇద్దరు. ఎట్లా అంటావు? మళ్ళా ఇద్దరు అంటావు, ఒకడే చెప్పు. నీ నవ్వుకి ఫిదా అయిపోతున్నాను. ఒకసారి నవ్వు, మళ్ళీ ఒకసారి. చిన్న ప్రిన్సిపల్ సార్ అంటే ఇష్టం అనుకుంటా. అని ఇష్టమా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఒక పాట పాడు, మంచి పాట పాడు. మహేష్ అన్నం తలుచుకుని వాడు. పాడు పాడు. చూడకట్లా సిగ్గైతుంది. ప్లీజ్ పాడు. నా పాట నీ నోట పలకాల శిలక. అక్క అడుగుతుంది ఇప్పుడు. ఇగో పాపం. ఇప్పుడు చెప్పు. పాట పాడు. పాడాలి ఇప్పుడు. జగ్గు, చిన్న జగ్గు, పెద్ద జగ్గు. అదన్న పాడరా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని ఇంతమంది అడుగుతారు, పాడవా? అయ్యా చిలకలు. సరే ఇదంతా వద్దులే, డాన్స్ చేయి. కాదా బొక్కలకి ఎందుకు పోతున్నావు చెప్పు. అరే ఇగో వీళ్ళందరూ ఎంతమంది నుంచి చూడు. ఎటు పోతున్నావు? ఆ బొక్కలకి ఎడుగు జరుపుతున్నావు. వాళ్ళకి ఏం లేదా? రా అని పిలుస్తారు కదా పో.
నడు తొందర నడు. ఏ పో ఇంతసేపు బతుకులా ఒకటే చెప్పేసి ఇంటికి ఇంకా మనకు పూరీలు కావాలంటే చేయాలి. పూరి తింటావా నువ్వు? పాపం అన్నైతే ఆగం చేస్తారు, నన్ను ప్రిపేర్ అయితే చేస్తారు అన్న వాళ్ళు. ఇప్పుడు డ్యాన్స్ అన్నా లేకపోతే పాట అన్నా వాడాలాడు, అదే ఉన్నారు ఇక వీళ్ళంతా. రియల్ అన్న పాపం అన్నాడు వాడు వాళ్ళు అడిగిందని సమాధానం ఇస్తే మంచిగా ఉంటుంది. ఆడు ఏమేం చేస్తున్నాడు, సిగ్గుపడుతుంది. ఎందుకు సిగ్గుపడుతుంది అసలు? రేవతి చూడు చెప్పు కదా ఇప్పుడు ఏమైంది. అందరికి నచ్చిన పుష్పాక్షరే రక్తశ్చ కలుషస్యోపరివేదం తదంగత్వేన కలుషారామహం దృశ్యేత ఓం ప్రాణాయ స్వాహ శ్రీ మహాలక్ష్మీ
బెడ్షీట్ తిన్నాం నేను. పూరి ఇడ్లీ వడ దోశ ఏం కావాలి? అన్నా పూరి తిన్నా నీలేక తింటే కంటల్ కంటల్ తింటే కంటల్ కంటల్ కంటలు కాదు కింటలు కాదు. చెప్పండి ఏం చేస్తున్నావు? ఏది మనం చూసుకుంటే నాగాగలేదు, మనం చూసుకుంటే నాగాగలేదు. వాళ్ళు నాకు పెడతలేదు అందుకే నేనే పూరి బాగుంది కానీ మన చట్నీ లేదు కర్రీ లేదు అయిపోయింది. పాప నాలుగు పూరీలు మనకే అడగలి, 4 పూరీలు ఇంకా దావిడి చెక్క. తర్వాత నీకు తెలియదు ఆమె గురించి అందరు కొట్టించుండు భవానీలో నాకు ఒక్కదాని కొట్టి నన్ను అంటారు మధ్యలో అరే ఐసా కైసా ఏం తిన్నావు? చెప్పండి ఏమైతుందిరా? అరే పుష్ప తిన్నాక బాగున్నా. పాపడ పాపడ పెద్ద పూచకు ఇది తిరిగింది అనుకో రోటీ అయితే ఏమైందన్న ఒలికేసినావన్నా? అది మన కోసం వచ్చిన మీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ 2 పూరీలు వేసేసిన లోపలికి. ఇంకా 150 పడతాయా? ఇంకొక 146 48. చూడు గురుజీ కావాలా కావాలా? ఇక పల్టీ కొట్టేసిండు. ఏమైంది అయితలేదా? అంగోల్ చెట్ట తమ్ముడు చెట్ట అంతా అయిపోయిందా? వేయాలి ఇంకో 2. ఇంకో 2 బార్ఫో తినిపించేసి మా చోటు పోయి అయితే కడుపు నిండిపోయలేదు, కడుపు నిండిపోయలేదు. ఏమైంది? మాటలు రావట్లేదా? వీడియో అయిపోయింది. ఏంది బాగుందా? రేటింగ్ బాగుందంటే ఇంకా 2 పూరీలు ఎట్లుంది? బాగుందా? సూపర్ ఉందండి. ఇంకో 2 పూరీలు వేయండి. మీరు అందరు చేస్తుండ్రు, ఇటు చేస్తలేడు, ఆగిపోతుండు. రెడీ 3, 2, 1. అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా
ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.